హిందూపురం పట్టణంలోని సి&ఐజీ మిషన్ చర్చ్ 148/78 సంఘ సభ్యులు డెక్కన్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ సెక్రటరీ తలారి పాల్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా కోడేరు మండలంలో సువార్త నిమిత్తమైన వెళ్తున్న క్రైస్తవులపై సుమారు 30 మంది మతోన్మాదులు దాడి చేసి గాయపరిచి సువార్త వాహనాన్ని ధ్వంసం చేసి బైబిల్ని చించేసి దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందని అన్నారు. ఈ హేయమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మన దేశంలో కూడా ఇలాగే చాలా ప్రాంతాల్లో నిత్యం క్రైస్తవులపై మరియు పాస్టర్లపై భౌతిక దాడులు చేస్తూ చర్చిలను కూలగొడుతూ అశాంతికి గురి చేస్తున్న మతోన్మాదులకు ఆ దేవుడి మారు మనస్సు కలుగజేయాలని జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మన హక్కుల కోసం మన సహనం సకల జనులకు తెలియజేస్తూ సమాజంలో శాంతిని కోరుతూ శాంతియుత ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ టిఎం భాస్కర్, జాయింట్ సెక్రటరీ ఎంహెచ్ అనిల్ కుమార్, ట్రెజరర్ త్యాగరాజు, జాయింట్ ట్రెజరర్ భాస్కర్, వెల్సన్, మింటూ, జూలియాన్, మధుకర్ మరియు సంఘటికన్ బోర్డు కమిటీ సభ్యులు, సంఘ కాపరి, సంఘ స్త్రీల సమాజం, సండే స్కూల్, గాస్పెల్ బృందం పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మొన్న జరిగిన ఉదాహరణకు మొన్న అనంతపురం జిల్లా నందు కోటకోట గ్రామంలో సువార్త ప్రకటన చేసిన కొంతమంది దాడి చేయడం అమానుషకరం, అవమానకరంగా భావిస్తున్నాము. రావడం జరిగింది. మేము వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. దాడి చేసిన వారి కొంతమంది గిట్టని వారు అభాషులైన క్రైస్తవులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని మేము ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం. మా నిరసన కార్యక్రమాన్ని వెల్లబుచ్చుతున్నాం. కనుక దయచేసి ప్రజలందరూ గమనించి దాడి చేసిన వారిపై మేము ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ప్రార్థన ద్వారా వారు బాగుమనిషి పొందుతారనే ఉద్దేశంలో మేము ముందుకు రావడం జరిగింది. చట్టము తన పని దాడి చేసుకుంటూ ఆ దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సిఎంఐకి తరఫున ఇంతకు మాజీ ప్రధానమైనటువంటి దివంగత ఒక ప్రధాని అన్నారు, అయా క్రైస్తవులతో క్రైస్తవులు ఇతర సింహాలని అలనాటే మాజీ ప్రధాని గారిని గుర్తు చేయడం జరిగింది. కనుక దాడి చేసిన వారికి ఒక మనవి ఏమనగా హెచ్చరిక కాదు, ఒక మనవి, అయ్యా నిద్రపోతున్న క్రైస్తవుల్ని లేపొద్దండి, నిద్రపోతున్న సింహాలని లేపితే ఏమి జరుగుతుందో అగాత్యాలు చేసిన వారు దయచేసి గుర్తించి అటు వారు ఇక పీడన క్రైస్తవుల జోలికి రాకుండా అందరూ కూడా మాకు సహకరించాలి. కుల మతాలకు అతీతంగా మేము పోరాటం చేస్తున్నాం. ఈ మౌన పోరాటానికి అందరూ కూడా మద్దతు తెలిపి మా ప్రాంతంలో కూడా మీరు కూడా పాల్పంచుకోవాలని మనం చేస్తూ ఈ ఆపాలి 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 కనుక దాడులు ఆపాలి, రైతులకు సహకరించాలి. మీరు కూడా అందరు కూడా మా ప్రాంతంలో పాల్గొనండి. మేము కులాలు కానీ మతాలను కానీ ఎవరికి మేము కించపరచడం లేదు. మనం అందరూ భారతీయులమే. కనుక భారతీయ దీనిలో ప్రకారము ఎవరి పని వారు చేసుకునేదానికి రాజ్యాంగం ఉంది కాబట్టి మా వంతు మేము ప్రార్థనలు చేసుకుంటున్నాం. దయచేసి మా మీద దాడిలో పాల్పొందలేదు. మీకు మా సంఘం తరఫున సిఎంఐజీ మిషన్ తరఫున ప్రత్యేకంగా మీకు మరీ తెలుస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన సహోదరులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. టీకన్ బోర్డు వారు ప్రత్యేకంగా వచ్చిన వారికి అందరికి కూడా అందరికీ కూడా టీకన్ బోర్డు తరఫున మీకు ప్రత్యేకంగా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము. మేము రోడ్డు పైకి రాలేదు, మా బాధను వెళ్ళపుచ్చడానికే మేము ఇక్కడికి రావాల్సి వచ్చిందని ఈ విషయాన్ని గమనించి మాకు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాము.